భూపతి రెడ్డి నాయకత్వం జై కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం మహేష్ అన్న నాయకత్వం భూపతి రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ భూపతి అన్న నాయకత్వం భూపతి అన్న నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం మహేష్ అన్న నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం భూపతి రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ భూపతి అన్న నాయకత్వం భూపతి అన్న నాయకత్వం మహేష్ అన్న నాయకత్వం మహేష్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈరోజు మన గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా దర్పల్లి మండలం నుండి మరియు దమ్మన్నపేట గ్రామం నుండి కూడా చాలామంది కార్యకర్తలు తరలి వెళ్ళడం జరుగుతున్నది. అతను అన్నగారు ఇంకా మరిన్ని పెద్ద పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాము. అలాగే మన నిజామాబాద్ డిస్టిక్కు చాలా పనులు చేసి పెడతారని ఆశిస్తున్నాము. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. దర్పల్లి మండలం నుండి అన్ని గ్రామాల ప్రజలు ముఖ్యంగా దుర్గా గ్రామం నుండి 10 బండ్లతో బయలుదేరుతున్నాం. మహేష్ గౌడ్ గారికి స్వాగతం పలకడానికి, ఆయన ఉన్నత పదవులు అధిరోహిస్తారని, ఆయన మన జిల్లాకి సంబంధించిన వ్యక్తి, మన భీంబల్ సనత్ నగర్ గ్రామానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడానికి మేమందరము టోల్ గేట్ వరకు వెళ్తున్నాము. టోల్ గేట్ తర్వాత ఊరేగింపుగా కలెక్టర్ గ్రౌండ్ గారికి వెళ్ళి బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభలో అందరూ ప్రసంగిస్తారు. మేము భూపతి నాయకత్వానికి బలపరుస్తున్నాము. భూపతి నాయకత్వాన్ని ఎక్కడ ఉంటే అక్కడ మేము ఉండగలమని మేము కోరుతున్నాము. ఈరోజు పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకొని మొట్టమొదటిసారి తన సొంత జిల్లా నిజామాబాద్కు వస్తున్న సందర్భంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారికి భారీ ఎత్తున స్వాగతం పలకడానికి దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాల నుండి దాదాపు గ్రామానికి 5-10 కార్ల చొప్పున మండలి నుంచి 70 కార్లు 10 బస్సుల్లో పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి బయలుదేరి వెళ్తున్నాం. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్ఎస్యుఐ కార్యకర్త నుండి పిసిసి అధ్యక్షుడిగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ గారు మరి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరుతుంది.